మా తల్లిగారు చేయబట్టి నేను ఈ స్టేజ్లో ఉండటం జరిగిందండి. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. ఆమెకు చదువు రాకున్నా కూడా నా కొడుకు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో వారి అక్కగారి బిడ్డ దగ్గర నన్ను విడిచిపెట్టి వచ్చింది, ప్రాక్టికల్గా విడిచిపెట్టి వచ్చింది. అంత రిస్క్ తీసుకొని మా తండ్రికి తెలియకుండానే ఆమె ముందుపడి ఆమె చేసింది. చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేసేవాడిని. లైక్ మొన్న నేను రిలీవ్ దట్ వే దెన్ మదర్ వల్ల నేను ట్యూన్ అవ్వడానికి నాకు ప్రాపర్గా అవకాశం వచ్చింది, చదవడం మీద ఫోకస్ ఉండడానికి. అలానే వేరే వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి, వేరే వాళ్ళ ఇబ్బందులు మనకు శక్తి ఉంటే వాళ్ళకి సహాయం చేయాలనే తత్వం కూడా నేను మదర్ నుంచి నేర్చుకున్నాను. ఏదైనా విషయం చెప్పాలనుకుంటే మా నాన్నకంటే ముందు మా అమ్మకే చెప్పేవాళ్ళం. ఏదైనా ఫీజు కట్టాలన్నా లేదన్నా ఏదైనా దేనికైనా విషయం అయినా సరే మా నాన్నకి చెప్పాలన్నా భయమే ఉండేది. మా అమ్మగారికే చెప్పేవాళ్ళం. మా అమ్మాయి మా నాన్నకి చెప్పి ఇప్పిస్తూ ఉండేది. నాకు అప్పుడు పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది, మధ్యలో మానేశాను. కానీ ఆ పాలిటెక్నిక్లో ఫీజు కట్టడానికి అప్పుడు తన గొలుసు కూడా అమ్మి కట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళే టైంలో తను ఎంతో కష్టపడి నా కొరకు చిన్న స్థాయి నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా సపోర్ట్ చేయడం, అలాగే ఉన్నత విద్య నేర్చుకోవాలనే ఉద్దేశంతో వారు ఎంతో కష్టపడి నన్ను చదివించడం జరిగింది. వారి యొక్క ప్రేమ అనుభూతి ఇప్పటికి కూడా ఆలోచన చేసినట్లయితే చాలా కష్టపడి నన్ను ఇంతవాడిని చేయడం జరిగింది. మదర్ అంటే ఒక మదర్ ఎలా ఉండాలో మా మమ్మీ ఎగ్జాంపుల్ అనుకుంటాను. ఎందుకంటే తను ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలి, అన్నీ ఒక ఎగ్జాక్ట్గా ఉంటుంది. మా మమ్మీ నాకు ఎంత ఫ్రీడమ్, ఎక్కడికి వెళ్ళినా ఏమీ కండిషన్స్ అంటూ అట్లా ఏమీ ఉండదు. బట్ ఎట్ ది సేమ్ టైం తను లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేయకుండా కూడా తను కంట్రోల్ చేసే ఒక తత్వం తనది. నాకు జీవితాన్ని ఇచ్చింది, పెంచి పెద్ద అయ్యే వరకు పోషించి మరి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఈ సమాజంలో ఎలా ఉండాలి అనే ఒక మంచి నడవడికను ఏర్పరిచిన తల్లి ఆ మాతృమూర్తికి నేను హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. అన్నం లేకపోయినా కూడా ఓర్చుకొని మంచినీళ్ళు తాగి గడుపుకున్న తల్లులు ఎంతోమంది ఉన్నారు. నా తల్లి వారి రుణాన్ని కూడా నేను తీర్చుకోలేను. మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు తన సర్వస్వం అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ఐఎమ్ వెరీ అటాచ్మెంట్ టు మై మదర్. నా యొక్క ప్రతి ఎదుగుదలలో తను చాలా ముఖ్య పాత్ర పోషించింది. తను చాలా కష్టపడుతూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురాగలిగింది. అమ్మ అంటే నాకు కంప్లీట్గా షీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ.